దేవుడిచ్చిన మహా గొప్ప అవకాశం బట్టి దేనామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ ప్రైజ్ లార్డ్. కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని మరొక నూతన శుభదినాన్ని దేవుడు మన అందరి జీవితంలో అనుమతించి ఈ యొక్క ఆన్లైన్ పేరులో అటెండ్ అవ్వడానికి దేవాది దేవుడు మన ఎడల చూపిన మహాకృపను బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అవుతుంటారు. మన మధ్యలో సుజాత సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. శాంతమ్మ సిస్టర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప దినంను బట్టి ఈ యొక్క మరి యొక్క సాయంత్రకాలపు సమయంను బట్టి మనం సాయంకాలపు నైవేద్యముగా మన బలి యాగమును ఆయనకు సమర్పించుకుందాం. పరిశుద్ధుడవు 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 మహాగణుడమైన యేసయ్య, సర్వశక్తి మంతుడవు ప్రభన తండ్రి, అంత్యకాలంలో ప్రభ దుర్దినములలో ఉండంగా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న దేవుడవు ప్రభ, మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడవు, నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు. అనుక్షణం ప్రభ మా తండ్రి, మా అవసరతలు మా అక్కర్లు అన్ని ఎరిగిన దేవుడవు ప్రభ, అన్నిటినీ సమయానుకూలంగా మాకు మీరు దయచేస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. తండ్రి, మేము ఏది అడగక ముందే అడిగి ఊహించు వాటి కన్నా మరి ఎక్కువగా దయచే దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నీకు నిండార కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మమ్మల్ని ప్రభన తండ్రి ఇంతగా ప్రేమించిన దేవుడవు ప్రభ, అదే నీకు ప్రేమకు వెలకట్టలేము నాయన. అతని ప్రభ నీకు శిలువ బలి యాగం మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు నిండార కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభ. తండ్రి, నీకు బలియాగం ద్వారా మాకు ఇచ్చిన విడుదల, విమోచన, రక్షణ కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం ప్రభన తండ్రి అన్ని స్థలములలో ప్రభ నీ యొక్క నామ ఘనత కొరకు ప్రార్థనలు జరుగుతుండగా నా తండ్రి, ప్రతి ఒక్క కూడికలో మీరు దీవెనలు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రత్యేకంగా ఆదరించండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభ చేస్తున్న ప్రార్థనలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి, ఈ సాయంత్రకాలం వాక్యం చెప్పిన బిడ్డని నీకు సిలువ చాటును మరుగుపరచుకునండి. మాకు కావాల్సిన వర్తమానం ప్రభ, మేము ఏది అవసరం అనుకుంటున్నామో ప్రభ నా తండ్రి, అది కాకుండా ప్రభ తండ్రి, మాకు ఏది అవసరమో అది ఎరిగిన దేవుడవు నాయన ప్రభ. మాతో మాట్లాడండి ప్రభ, మమ్మల్ని బలపరచండి నాయన, మా లోపములను సరిచేయండి ప్రభ. నా తండ్రి ప్రభ, మేము పరిశుద్ధతలో ప్రభ రావటానికి, మరి పరిశుద్ధతలోనికి నడిపించబడడానికి ప్రభ మీకు కృపను దయచేయండి తండ్రి. మా స్వంత శక్తి చేత ఏది జరగదు నాయన ప్రభ. సమస్తమున తండ్రి నీ యొక్క మహిమార్థమై మీరు జరిగించుకుంటున్న దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. తండ్రి, రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, రాలేకపోతున్న బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు నాయన. వారి అవసరతలు ప్రభ, వారి ఇబ్బందులు ప్రభ అన్ని ఎరిగిన దేవుడు తండ్రి, నీకు గొప్ప కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి కొదువలు, వారి అక్కర్లు తీర్చండి. వారి కుటుంబంలో స్వస్థతలు దయచేయండి ప్రభ. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అదే విధంగా ప్రభ సేవలో నా తండ్రి విరివిగా వాడబడుతున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. వారికి ఎలాంటి అపాయములు జరగకుండా నా తండ్రి నీకు దూతల కాపుదలతో నీకు రెక్కల చాటున భద్రపరిచి అగ్ని కంచె వేసి ప్రభ, ఏలియా చుట్టూ ప్రభ అగ్ని రథములను నిలువబెట్టినట్టు ప్రభ బిడ్డల చుట్టూ మీకు అగ్ని రథంలో నిలవబెట్టండి. పరిచర్యలో ప్రభ జ్ఞాపకం చేసుకునండి ప్రభ. ఆత్మల సంపాదనలో ప్రభ బిడ్డలు వాడబడుచుండగా కృపలో జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాన్ని బంధించండి. ప్రతి విధమైన ఆటంకములను కొట్టివేయండి. ఏ సేవను దీవించండి. ముఖ్యంగా ప్రభా ఇక్కడ లోకల్ గా ఎంతమంది అయితే బిడ్డలు సేవలో వాడబడుతున్నారు, బిడ్డలందరినీ బలపరచండి. వాక్యము చేత ప్రభావం మీరు నిత్యం మాట్లాడుతున్న దేవుడు నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల ప్రభన తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ గారు పాట పాడతారు. అందరికి ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత
నా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రోఫా స్వస్థపరచున్, యెహోవా రోఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మన మధ్యలో చక్రవర్తి బ్రదర్ గారు ఉన్నారు, వాక్యదానికి నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నిన్న నేడు మారని మార్పు లేని దేవా, మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమ, మేము దాకు చోట మీకు ఎంతో వందనాలు ప్రభా. తండ్రి వరకు మీ కాపుదలతో కాచి కాపాడిన విధానానికి మీకు ఎంతో వందనాలు.
తండ్రి ఇదిగోనైనా నూతనంగా ప్రభా అయ్యా మా జీవితాల్లో ఈ దినాన్ని మీరు అనుగ్రహించి అయ్యా సజీవులైన మిమ్మల్ని సజీవుడిగా మీరు స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశం పెట్టి మీకు ఎంతో వందనాలు. తండ్రి ఇదిగోనైనా ప్రార్థనలో పాటల్లో మీరు నడిపించారు. వాక్యాన్ని వివరించుకోబోతుండగా ప్రభా మా మధ్యలో మీరు ఉండండి. మా పక్షాన్ని ప్రభా మీరు మాట్లాడండి. అయ్యా ఇదిగోనైనా సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, సొంత తలంపులు కాక మీ నడిపింపు కొరకు సాయం కోరుకు అడుగుతుండగా ప్రభావ మీరు సాయం చేసి ముందు నడిపించమని యేసయ్య నామంలో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాసి పెట్టుకుంటది. మాట ఏంటి అని అంటే అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోవడం అనే విషయాన్ని చూస్తాం. ఇది దేనికి సంబంధించింది అని అంటే ఇది కేవలం అంత్య దినాలలో, చిట్ట చివరి దినాలలో ఉండేటువంటి ఒక సూచక క్రియ. ఈ వాక్యం, ఈ అధ్యాయం మనందరికీ సుపరిచితమే. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని, ఈ రెఫరెన్స్లను, ముఖ్యంగా ఈ అధ్యాయాన్ని KBPM చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో అనేకుల నోటి నుంచి ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోవడం అని అంటే ఎందుకు అక్రమం అనేది ఆ విధంగా విస్తరించబడుతుంది అని అంటే ఇది బహుశా పాత నిబంధన కాలంలో ఇది పునాది వేయబడి ఇది ఈ దినానికి వచ్చేపాటికి పరిపక్వం చెందించడం అనేది మనం చూస్తాం. ముఖ్యంగా ఈ అంత్య దినాలకు వచ్చేపాటికి ఇప్పుడు చూస్తున్నటువంటి యుద్ధాలు ఎవరెవరి మధ్య అని అంటే అన్నదమ్ముల మధ్య. ఒక క్రైస్తవులుగా మనం నమ్మేది ఏంటి అని అంటే ఈ ప్రపంచం మొత్తం మీద ఉంది ఇదిగోండి 12 ట్రైబ్స్ లో ఏదో ఒక ట్రైబ్ సంబంధించినటువంటి వారివి. ఇంకా బాహాటంగా గట్టిగా మాట్లాడాలి అంటే హాగర్ సంతానం లేదంటే అబ్రహాం సంతానం. ఒకరినొకరు ఓర్చుకోలేని పరిస్థితి, ఒకరినొకరు సహించుకోలేని పరిస్థితి, ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం కలగటం మనం చూస్తూ ఉంటాం. దీనికన్నా ముందు కూడా ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏం చూస్తాం అంటే అన్నదమ్ముల మధ్య గొడవ అనేది మొట్టమొదటి గొడవ అనేది చూస్తాం. ఆ తర్వాత కాలక్రమేణా భార్యాభర్తల మధ్య చూస్తాం. ఆ తర్వాత ఆ సమాజంలో ఉన్నటువంటి గొడవలను చూస్తాం. వీటన్నిటికీ మూలం ఎక్కడి నుంచి ఉంది అని అంటే బైబిల్లో నుంచి పుట్టినటువంటి మూలాలు. అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే ఆదికాండము 4వ అధ్యాయం చూసుకుంటే ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. హేబెలు కూడా తన మందలో తొలిచూరున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణలను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుంటున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేసిన ఎడల చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ఇక్కడ స్వయంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎవరి గురించి? హేబేలు గురించి, కయ్యూను గురించి మాట్లాడటం చూస్తాం. హేబేలు అనే అతను ఆయనకున్నటువంటి దేవునికి సమర్పించేటువంటి విషయంలో, దేవునికి ఇచ్చేటువంటి కానుకల విషయంలో అతను ఎలాంటి హృదయంతో దేవునికి తన కానుకలను కనపరుచుకునేవాడు, ఆయన ఏమిచ్చి దేవుణ్ణి ఘనపరిచేవాడు అనేటువంటి విషయాన్ని చూస్తాం. ఇద్దరికి మందలు ఉన్నాయి. ఇద్దరు ఈక్వల్ గానే ఆశీర్వదించబడ్డారు. కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఒకరేమో ఉన్నతంగా ఉన్నటువంటివి, శ్రేష్టమైనటువంటివి దేవునికి ఇవ్వడానికి ఇష్టంగా ముందుకొచ్చాడు. హేబేలు అర్పించినటువంటి అర్పణ శ్రేష్టమైంది. తను కలిగి ఉన్నటువంటి హృదయం స్వచ్ఛమైంది, యథార్థమైంది.
దేవుని పట్ల ప్రీతికరమైంది, దేవుని గురించి భయభక్తులు కలిగించేటువంటి. కానీ కయ్యోను ఏం చేశాడు అని అంటే, ఆయన కూడా అర్పణలు అర్పించాడు. కానీ ఏం అర్పణలు అతను అర్పించాడు అని అంటే, దేవునికి అంగీకారంగాను, దేవునికి యోగ్యకరంగాను ఉండనటువంటివి కయ్యోను అర్పించాడు. దేవుడు చూశాడు మొట్టమొదటి. ఎందుకు నువ్వు ఈ విధంగా చేశావు? పైగా ఎందుకు నువ్వు కోపంగా తెచ్చుకున్నావు? కోపంగా నీ ముఖాన్ని పెట్టుకున్నావు? నువ్వు ఎందుకు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నావు? ఒకవేళ నువ్వు మంచి కార్యాన్ని చేసి ఉంటే నువ్వు మంచిగానే ఆశీర్వదించబడతావు కదా, మంచిగానే ఉంచబడతావు కదా. ఒకవేళ అట్లా ఉండకపోతే పాపము నీ వాకిట పొంచి ఉండును అనేటువంటి మాట దేవుడు తన నోటితో స్వయంగా కయ్యంతో మాట్లాడిన మాట. అంటే చాలా మంది మనం కూడా ఏ విషయంలో దేవుణ్ణి ఆ దుఃఖపెట్టేవారిలాగా, దేవుణ్ణి మరి ఆ మనం దేవుణ్ణి మన పట్ల ఆయన కోపాన్ని రేపేవాడిలాగా ఉంటామంటే, దేవునికి మన పట్ల ఆయన కోపాన్ని రేపేవాడిలాగా ఉంటామంటే చేసేటువంటి వాటిలో నిజమే. చాలా సందర్భాల్లో ఒక చిన్న సమూహంగా చేరి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడంలో, ఒకరినొకరు పురికొల్పుకోవడంలో, ఒకరికొకరికి బుద్ధి చెప్పుకోవడంలో, ఒకరినొకరికి మరి అవసరతల్లో అక్కరతలో ఒకరికొకరు ప్రార్థనపూర్వక సాయం చేసుకోవడంలో మంచిగానే ఉంటాం, కరెక్టే. కానీ అది ఎంతవరకు అని అంటే, దేవుని కొలత మన మీద వేసినప్పుడు, దేవుడు పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు ఆయనకు అంగీకారంగాను, ఆయనకి యోగ్యకరంగాను ఉన్నామా లేవా అనేది ప్రశ్నించుకుంటే ఈ రోజులో ఎంతమందివి ఆయన ఆ ప్రశ్నకు ఎంతమందికి దేవుడు నేను ఆయన నచ్చినట్టుగా ఉంటున్నారు అని, లేకపోతే ఆయన హృదయానికి దగ్గరగా ఉంటున్నారని ఎంతమందివి మరి ఆ బిరుదుని మనం, లేదంటే ఆయన మెప్పుని పొందుకునే వారిగా ఉన్నామో తెలియదు. చాలా మందికి తెలియదు. ఈరోజు వాక్యం చెప్తున్నాం కదా, ఈరోజు వాక్యం చెప్తున్నంత మాత్రాన నేను మంచిగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను, దేవునికి ప్రీతికరంగా ఉన్నాను, ప్రతి నేను చేసే పనిని సత్క్రియతో చేస్తున్నాను అని నన్ను అనుకుంటే అది మనుషుడిగా పొరపాటే. ఎందుకంటే నాలో ఏ పాపం లేదు అని నేను చెప్పుకుంటే అది వ్యర్థమైంది. అందరం పాపం చేశాం, దేవుడు ఇచ్చేటువంటి ఆ బహుమానాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నాం. ఇంకా ఇంకా బాహాటంగా మాట్లాడుకోవాలంటే శరీరంతో ఉన్నాం కాబట్టి, శరీరం ఎప్పుడు కూడా ఈ లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటది, పాపం వైపుకి అది ఆకర్షించబడతా ఉంటది, పాపం వైపు లాగుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి, దేవుని చిత్తాన్ని ఎదిగి ఉండడానికి ప్రయాసపడతా ఉంటది. అందుకే కదా దావీదు మంచిగా ప్రార్థన చేస్తాడు, పాపం చేయకుండా ఉండున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుము. హృదయం ఏం చేస్తుంది అని అంటే మనిషిని గద్దించుద్ది, మనిషిని సన్మార్గంలో ఉండేటట్టుగా అది ఆ కాన్షియస్నెస్ ని పొరపాటు చేసేటప్పుడు నువ్వు పొరపాటు చేస్తున్నావని హెచ్చరించుద్ది. కానీ ఆ సెన్స్ ని ఇక్కడ ఏమైంది అంటే కయ్యూను పోగొట్టుకున్నాడు. నువ్వు దేవునికి కదా ఇచ్చేది, దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన కదా ఇవ్వాలి. అనుదినం ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు కదా, నేను చూస్తున్నాడు కదా, ఆయన కనుమరుగైంది ఏదీ లేదు కదా, నువ్వు దేవుణ్ణి మోసగించాలని ఎందుకు అనుకున్నావు అని హృదయం అక్కడ అతన్ని హెచ్చరించలేదు. అతనికి ఆ టైంకి బ్లైండ్నెస్ వచ్చింది. ఇంకా మాట్లాడాలంటే ఒక రకమైనటువంటి గర్వం, మనిషికి ఒక రకమైనటువంటి అతిశయం. నన్ను ఎవరు చూడలే, నేను చేసేది ఎవరికి తెలియదులే, కాబట్టి ఏదో నామకార్థంగా ఇస్తే సరిపోతుందిలే అని అనుకొని దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలకు బహు దూరంగా ఈరోజు అనేకమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నారు. ఏవో నామకార్థంగా ఎవరో ఏదో అంటారేనో, ఏదో చేస్తారేనో మనం కూడుకుంటాము, బోధించుకుంటాం. అల్టిమేట్ గా ఫైనల్ గా ఏంటి రిజల్ట్ ఏంటి అంటే ఈ నెలలో ప్రతిరోజు మనం కూడుకోవడం వల్ల నేను సంపాదించుకున్నది ఏంటి అని అంటే కొంచెం కష్టమే. బైబిల్ అత్యున్నతంగా బైబిల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మనం క్షుణ్ణంగా పరిశీలించి ఆజ్ఞలను గైకొనడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఉదాహరణకి ఇక్కడ అక్రమం విస్తరించు చేత ప్రేమ చల్లారిపోయింది అంటున్నాడు. కోపాన్ని రగులుకుంటుంది, ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు హత్య చేసుకుంటున్నారు.
ఈరోజు ఈ హత్య విషయంలో ఆడవారు కూడా మేము తక్కువ కాదని చెప్పి ఈక్వల్ ఈక్వల్ రోల్ ని వాళ్ళు షేర్ చేసుకుంటే ఈక్వల్ రోల్ ని వాళ్ళు ప్లే చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే మాకు గుంటూరులో ఏదో న్యూస్ లో చూసాం. 3 మహిళలు బుర్కాలో వెళ్ళి ఒకళ్ళు కారం ఒకళ్ళు కత్తులు తీసుకొని వెళ్ళి సుఫారీకి మాట్లాడుకొని ఒక మర్డర్ చేసి వచ్చారు. అంటే ఎందుకు అని వాటన్నిటిలో లోతుగా అధ్యయనం చేస్తే ఒక రకమైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ద్వేషభావం, లేకపోతే ప్రేమించుకోలేనితనం, ప్రేమించలేని గుణం, ఓర్చుకోలేని గుణం కష్టం అనిపిస్తుంది. మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి నిజమే చాలా సందర్భాల్లో చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. నా మటుకు నాకైతే దాన్ని అనుసరించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి మాట. తల్లిలో ఒక తండ్రి ప్రేమించి తల్లిదండ్రులకు ఇష్టం లేని కొడుకో కూతురు బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వస్తే అమ్మ మంచి పని చేసేవాడేరా అని ఆహ్వానించగలిగేటువంటి స్థితిలోకి పేరెంట్స్ వెళ్తారా? అది కదా. లేకపోతే ఎవరన్నా ఇబ్బంది పెట్టినప్పుడు, ఎవరన్నా ఇంకేదన్నా హాని చేసినప్పుడు పర్వాలేదు లేరా భోజనానికి వెళ్దాంరా అని చెప్పి తీసుకొని హోటల్కి తీసుకొని లేకపోతే ఇంటికి ఆతిథ్యం ఇచ్చే పరిస్థితిలోకి వెళ్ళగలుగుతామా? కష్టమైంది, చాలా కఠినమైంది. చెప్పేటప్పుడు బాగుంటది, అది మనం అనుభవించేటప్పటికి వచ్చేపాటికి, మనం చేయాల్సి వచ్చే పరిస్థితికి వచ్చేపాటికి, అదే పరిస్థితిలో మనం ట్రావెల్ చేయాల్సి వచ్చే పరిస్థితికి వచ్చేపాటికి భిన్నంగా ఉంటాం, చాలా భిన్నంగా ఉంటాం. బైబిల్లో మొట్టమొదటిగా ఆ అసూయ, ఆ ప్రేమ చల్లారిపోవడం అనేది, ఆ కోపాన్ని రగిలించుకోవడం అనేది, ఆ వారవలేనితనం అనేది ఎక్కడ పుట్టింది అని అంటే ఇదిగోండి కయ్యోను ఏబేలు మధ్య పుట్టింది. ఒకే ఒక రీజన్ ఏంటి అని అంటే, ఒకళ్ళు శుభ్రంగా ఉన్నారు, ఒకళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు. వాళ్ళు మట్టికి వాళ్ళు చాలా క్లియర్ గా చక్కగా ఎటువంటి డ్యూస్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కాన్ఫ్లిక్ట్స్ ఏమి లేకుండా చక్కగా ఉంటున్నారు. ఈరోజు అదే పరిస్థితిలో నీవు నేను ఉంటే మన రక్త సంబంధికులు మనం ఓర్చుకునే పరిస్థితిలో ఉన్నాం. మనం ఏం చేయనవసరం లేదు. శుభ్రంగా మనం మంచిగా ఇల్లు కట్టుకొని, మనం 3 పూట్ల భోజనం చేసి, మంచి బట్టలు కట్టుకొని, మంచిగా ఏదైనా వెహికల్ మెయింటైన్ చేసుకుంటూ, కారు బండో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే చాలు. ఏమ్మా ఎట్లా ఉన్నాడు పలానాడు బాగున్నాడా అని అంటే వాళ్ళకి ఏమైందిలే బాగానే ఉంటారు. ఈ మధ్య కారు కొన్నారు, ఈ మధ్య బాగా సంపాదిస్తున్నారు, ఏదో అక్రమంగా ఉన్నారా, లేనిపోయిందని చెప్తూ ఉంటారు. ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఈ ఓర్చుకోలేని గుణం, లేదంటే ఒక రకమైనటువంటి పగ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఏవో విషయంలో కూడా జరిగింది కదా. సాతాన్ని అడుగుతాడు దేవుడు, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు అంటే భూమిలో అటు ఇటు తిరుగుతా ఉన్నాను, నా సహోదరుడైనటువంటి నా భక్తుడైనటువంటి యోగు ఎట్లా ఉన్నాడు చూసావా అని అంటే ఉంటాడు బాగానే ఉంటాడు, ఆయన చుట్టూతో నువ్వు కంచి పెట్టావుగా. ఇవన్నీ మనం చదువుకుంటున్నాం. దేవుడు ఈరోజు మన చుట్టూ కూడా అదే కంచె పెట్టి అదే నమ్మకంతో ఆ కంచె తీయడానికి సాతానికి అధికారం ఇస్తే మన పరిస్థితి ఏంటి? ఒక్కొక్కసారి ఆ శోధన అనేది అన్నదమ్ముల రూపంలోనే రావచ్చు, తల్లిదండ్రుల రూపంలోనే రావచ్చు, కడుపును పుట్టిన బిడ్డల రూపంలోనే రావచ్చు, లేదు అని అంటే సమాజం నుంచే రావచ్చు, లేదు అని అంటే భార్యాభర్తల మధ్యలోనే రావచ్చు. ఈ అన్నిటిలో నుంచి, ఈ అన్ని సిచ్యువేషన్లో నుంచి ఏవు ట్రావెల్ చేసుకుంటూనే వెళ్ళి ఏవు స్నేహితులకు దూరం అయిపోయాడు, భార్య తిట్టింది, పిల్లలు దేవునికి వ్యతిరేకంగా జీవించి చనిపోయారు, అతనుకున్నటువంటి ఫైనాన్షియల్ స్థితి అంతా 0 లెవెల్కి వెళ్ళిపోయింది, సమాజం అతన్ని దూరంగా పెట్టింది. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాలో, ఎన్ని రకాలుగా సాతాను జల్లెడ పట్టాలో, శోధించాలో అన్ని రకాలుగా పట్టింది. కేవలం ఏంటి అని అంటే దేవుడు పెట్టినటువంటి ఆ కంచెను తీసి లోపలికి వెళ్ళి అన్ని శ్రమ పెట్టాలి. దేవుడు కాపుదల ఉంది కదా, అప్పటి వరకు ఏమి చేయలేకపోయింది. అతను నీతిమంతుడు, యథార్థవంతుడు. తర్వాత ఆయన ఏంటి అని అంటే ఆ దేశంలో అతని లాంటి సంపన్నుడు ఇంకెవరు లేరని చెప్పి స్టేట్మెంట్ వాటన్నిటిని 0 లెవెల్కి తీసుకొని వచ్చింది. కానీ ఆత్మీయ స్థితిలో ఎక్కడ పడిపోవడం కానీ, ఒకరితో వేలెత్తి మాట్లాడించుకోవడం కానీ చేయలేదు. కానీ అదే పరిస్థితులు మనకు గనక వస్తే దేవుడు మమ్మల్ని ఎందుకు ఈ రకంగా శోధించాడు, దేవుడు మాకెందుకు ఇన్ని శ్రమలను పెట్టాడు, దేవుడు మమ్మల్ని ఎందుకు చిన్నచూపు చూస్తున్నాడు,
అని చెప్పి దేవుణ్ణే నిందించేవారిలాగా ఉంటామేమో అని ఖచ్చితంగా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికే మహిమ కలుగును గాక అనే మాట ఖచ్చితంగా రాదు. చెప్పలేం. ఎందుకంటే మనం మనుషులమే కదా! ఏబు కూడా మనుషుడే. కానీ ఏబుకున్నటువంటి ఆ విశ్వాసం ఎంత గొప్పదో. చాలా మంది భక్తుల విషయంలో చూస్తే ఇగో హిజ్కియా ప్రార్థన ఉంటుంది. ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఆ మాటను అలవరికగా మనం కూడా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏం చేసామని జ్ఞాపకం చేసుకోవాలి. నరుడను జ్ఞాపకం నరుడును జ్ఞాపకం చేసుకున్నటకు నరుడు ఏ పాటివాడు? కానీ ఆయన జ్ఞాపకం చేసుకునే విధంగా హిజ్కియా ప్రార్థన, హిజ్కియా జీవితం, హిజ్కియా చేసిన కార్యాలు మనం ఏమి చేయము. కానీ అక్కడి నుంచి వాళ్ళ మాటలు ఏవైతే వాడారో వాటిని వాడుకుంటా ఉంటాం. రోజులో మనంగా ప్రశ్నించుకుంటే చాలా విషయాల్లో వెనకబడి ఉంటాం. కానీ రోజు కలుస్తాం, రోజు ప్రార్థన చేసుకుంటాం, రోజు ఒక సమూహంగా కూడుకుంటాం. ఏంటి అనంటే ఆచారబద్ధంగా ఒక నామకార్థపు స్థితిలో. ఇక్కడ ఇవన్నీ అంత్య దినానికి సూచనలో ఇదేంటి అని అంటే అక్రమము విస్తరించుట చేత ప్రేమ అనేది చల్లారిపోతుందంట. ప్రేమ లేని జీవితం. మీరు ఏ ఇంటికైనా ఈ ప్రిన్సిపల్ అప్లై చేయండి, ఎవరికైనా అప్లై చేయండి. ఒకవేళ పెద్దలు కనుక ఉండుంటే చూడండి, ఆ తల్లికి తండ్రికి పుట్టినటువంటి ఆ బిడ్డలు ఎవరైతే ఉంటారో, అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈరోజు ఆ కుటుంబం గురించి శాంతి సమాధానాలు అనేవి ఉన్నాయా? రేపు మన పిల్లలను చూడండి, మన పిల్లలు అన్నదమ్ములు తోడుకోడల మధ్యలో చూడండి, అక్క చెల్లెల మధ్యలో చూడండి, ఎంత దారుణమైనటువంటి కేసులు ఎట్లాంటి పరిస్థితుల్లోంచి వెళ్ళాల్సి వస్తుందో బయటికి వెళ్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ అసూయ ఇక్కడ స్టార్ట్ అయింది. దాన్ని బట్టి అంతటితో తాగలేదు, కానీ ఎంతవరకు తీసుకెళ్ళిందంటే మరణానికి గురి చేసేంత వరకు అన్నదమ్ముల మధ్య పోయిన ఒకటి అది ఏంటి అంటే కేవలం అసూయ, ద్వేషాలు. ఇంకా ఏమీ లేదు. దేవుడు అతను ప్రేమించాడు, దేవుడు అతను అర్పణ స్వీకరించాడు, ప్రతి విషయంలో దేవుడు ఆయన హెచ్చుగా ఆశీర్వదించాడు. కాబట్టి ఓర్చుకోలేదు. రెండవది, యేసేపు సోదరులు కూడా యేసేపుని బట్టి కొంత వాళ్ళు కోపగించుకున్నటువంటి సందర్భం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం చదివితే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమని అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతను క్షేమ సమాచారం అడగలేకపోయి. ఎంతగా పగబట్టారంటే అతను కూడా చంపేసారు అని చెప్పి ఒక రూమర్ క్రియేట్ చేసి వేరే అమ్ముకున్నారు కదా. కేవలం తండ్రి ప్రేమను కలిగి ఉన్నందుకే. లూకాసు వార్తలో కూడా ఇట్లాంటి కేసు ఒకటి ఉంటుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 13-14 వచ్చినారు. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరులతో చెప్పమని ఆయన అడుగగా, ఆయన పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువారిగానైనను నన్ను ఎవడు నియమించినని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైనటువంటి లాభమునకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. చూడండి, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ రోజు గొడవలన్నీ దేనికి సంబంధించి? రీసెంట్ గా ఒక ఇష్యూ వచ్చింది మా ఫ్యామిలీలో. 1950వ సంవత్సరంలో ఒక ల్యాండ్ విషయంలో ట్రాన్సాక్షన్ జరిగితే మా ఫ్యామిలీలోనే అన్నదమ్ముళ్ళకి పడక ఏం చేశారు అని అంటే, అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1950లో మీ తాతల తండ్రులు మా వాళ్ళకి పొలాన్ని అమ్మారు అని చెప్పి మా వాళ్ళు
ఒక మాట అన్నారు, కానీ మా వాళ్ళ దగ్గర ఆ కాగితం ప్రూఫ్ ఏమి లేదు, డాక్యుమెంట్ ఏమి లేదు. కానీ ఇదిగోండి 1950లో ఇది మీది అనడానికి ఆధారం ఇది అని చెప్పి తీసుకొని పోయి వాళ్ళకి డాక్యుమెంట్ అప్పచెప్పారు. వాళ్ళు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూతా, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ చుట్టూతా తిరుగుతున్నారు. ఆ నకలు తీసుకోవడానికి, రెవెన్యూ హిస్టరీ తీసుకోవడానికి, మాన్యువల్ అడంగులు తీసుకోవడానికి, ఈసీ తీసుకోవడానికి తిరుగుతూ ఉన్నారు. చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటి అని అంటే 1960లో ఒరిజినల్ డాక్యుమెంట్ మా దగ్గరే ఉంది. అంటే ఎంత దారుణం అని అంటే ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకు కూడా ఆశ వస్తుంది కదా! ఎప్పుడు అమ్మారు? ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మారు? ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఈ డెవలప్ అవుతున్నటువంటి చిన్న చిన్న సిటీస్‌లో గాని, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్‌లో గాని భయంకరమైనటువంటి ఈ వివాదాలకు కారణం ఏంటి అంటే ఈ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గాని, లేకపోతే పూర్వార్జితంలో ఎవరో ఒకరు సంతకం పెట్టకపోవడం వల్ల దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు డిమాండ్ చేసి మళ్ళా దాంట్లో మాకు రైట్ ఉందని చెప్పి గొడవలు చేస్తున్నారు. భయంకరమైనటువంటి దినం. అట్లాంటి కేసు అట్లాంటి కేసు యేసు ప్రభు ఉన్న రోజుల్లో ఒక కేసు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, బోధకుడా నా పిత్రార్జితంలో నుంచి నాకు వచ్చేటువంటి పాలిభాగం ఏదైతే ఉందో దాన్ని నాకు పంచిపెట్టమని బ్రతిమలాడుతుంటే, నీకు నేను తీర్పరగా ఉండడానికి, మీ తవ్వు తీర్చడానికి నన్ను ఎవరు నియమించారు? నువ్వు ఈ లోకానుసారమైనటువంటి వాటి గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నా ఉద్దేశం ఏంటి? నా తలంపులు ఏంటి అనంటే, ఈ లోకం శాశ్వతమైనది కాదు. మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థలంలోకి నడిపించాలని, ఈ పాపంలో నుంచి జీవంలోకి మిమ్మల్ని నడిపించాలి, దాటించాలని నేను ప్రయాసపడుతున్నా. ఒకవేళ నీకు డబ్బులుంటే, నీకు ధనం ఉంటే, నీకు అన్ని బాగా కలిగి ఉంటే, అది నీకు జీవంలోకి తీసుకొని వెళ్దు. నీ డబ్బులు నేను తీసుకొని వెళ్ళదు. ఒకవేళ నీకు డబ్బులుంటే నువ్వు మంచి బంగ్లా కొనుక్కోవచ్చు, మంచిగా ఉండేటువంటి మంచి కుక్క పిల్లను పెంచుకోవచ్చు, బెంజ్ కార్లు కొనుక్కోవచ్చు, మంచిగా ల్యాండ్ పెట్టుకోవచ్చు. నీ ఇష్టానుసారంగా నువ్వు ఎట్లా కావాలంటే అట్లా తిరగొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, ఎట్లా కావాలంటే అట్లా ఉండొచ్చు. కానీ ఇవన్నీ నీకు ఉన్నాయి కదా, నువ్వు గొప్పవాడివి కదా, నువ్వు ఒక రాజ్యానికి రాజువు కదా అని నీ స్థితిని బట్టో, నీకున్న ధనాన్ని బట్టో, నీ దగ్గర చేసే పనివాళ్ళని బట్టో, నీకున్నటువంటి సంపదను, ఆస్తి పాస్తులను బట్టో నీకు నిత్య జీవితంలోకి ప్రాప్తం అనేది. కాబట్టి మీరు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి నా దగ్గర తీసుకొని రావద్దు. అవి శూన్యమైంది, అది పనికిరానివి. నేను ఎందుకు వచ్చాను అని అంటే మిమ్మల్ని దాంట్లోంచి తీసుకొని వెళ్ళడానికి, లోకం నుంచి తీసుకొని వెళ్ళడానికి అని చెప్పి కింద ఒక ఉపమానం కూడా చెప్తూ ఉంటాడు. అంటే ఆ రోజు ఆదికాండంలో జరిగినటువంటి గొడవలు, అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి గొడవలు, వివాదాలు, అక్రమము, ఓర్చుకోలేనితనం, ఒకరి మీద ఒకరు అసూయ, ద్వేషం ఈ రోజు ఏ స్థితికి వెళ్ళి అని అంటే ఈ రోజు పరిపక్వమయ్యి ఆస్తి వివాదాల్లో ఒకరినొకరు చంపుకోవడం. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు బయట. ఈరోజు ఏది కూడా అనుభవించలేని పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ రేట్లను బట్టి గోల్డ్ కొనుక్కుంటున్నారు, ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, కానీ బయటికి వేసుకొని వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ల్యాండ్ కొనుక్కుంటున్నారు, కానీ ఎవరికి దృష్టిలో ఎవరి దగ్గరికి కబ్జా కాకుండా ఉండడం కోసం దాచుకోలేని పరిస్థితి. ఈరోజు విలువైనవన్నీ ఉంచుతున్నారు, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ వాటిని అనుభవించుకోలేని పరిస్థితి. భయం, ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నారు. వాటికి ఏటికి కూడా సెక్యూరిటీ లేదు. అంటే ఎవరి నుంచి పొంచి ఉంది ఈ ప్రమాదం అంతా? కేవలం మనుషుల నుంచే. మేము ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు, ఆ వెహికల్ వెళ్ళేటప్పుడు, లేదా మేము ఆ గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు మేము వెళుతున్నాము అనేది అంటే ఇళ్లలోకి పారిపోయి, చాలల్లోకి పారిపోయి, ఇళ్లలోకి వెళ్ళిపోతే తలుపులేసుకొని బయటికి రారు, చాలల్లోకి వెళ్ళిపోతే దొరకరు. ఒకవేళ మేము ట్రావెల్ చేసుకుంటే ఆ రోడ్డు మీద వస్తా ఉంటే మా బళ్ళు అంత దూరంలో చూసి వెంటనే లోపలికి జరుగుతారు రోడ్లో నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు. కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉంటారో తెలుసా? భయంకరమైనటువంటి క్రూర మృగాల మధ్యలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. భయంకరమైన పాముల మధ్యలో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. భయంకరమైన క్రూర మృగాల మధ్యలోంచి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అవి ఏమి వాటికి హాని చేయవు. కానీ ఈ బయట నుంచి వచ్చినటువంటి ఒక నాన్ ట్రైబుల్ దగ్గరకు వస్తున్నాడు అంటే వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏమడుగుతారో, ఏం చెప్పాలో తెలియక ముందు పారిపోతూ ఉంటారు.
ప్రమాదం ఎవరి దగ్గర నుంచి అని అంటే కేవలం మనిషి దగ్గర నుంచే. చూడండి, క్రూర మృగాలు మనుషుల్ని ఏమి చేయలేవు. వాటి దగ్గర మారణాయుధాలు ఉండవు. అవేమి కత్తులు కటార్లు తీసుకొని లేకపోతే కర్రలు తీసుకొని తిరగవు. అవి చాలా సహజంగానే ఉంటాయి. వాటికి ఏదన్నా హాని ఉందంటేనే అవి తిరుగుబాటు చేస్తాయి. కానీ మనిషి అట్లా కాదు. మనిషి దృష్టిలో ఒకడు పడ్డాడు అని అంటే, ఒకడు ఆ దృష్టిని దృష్టిలో ఉంచుకున్నాడు అని అంటే వాడు నాశనాన్ని, వాడి కీడునే కోరుకుంటూ ఉంటాడు. వాడు అభివృద్ధిని సహించలేరు. వాడుకున్నటువంటి స్థితిని బట్టి వాడిని ఓర్చుకునే పరిస్థితిలో ఉండరు. కేవలం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇదిగోండి ఈ ప్రేమ లేని గుణం, ప్రేమించలేని తత్వం, అది చల్లారిపోవటం వల్ల అక్రమం అనేది విస్తరించబడుతుంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా దుఃఖదనాలు ఉన్నాయి. కానీ శ్రేష్టమైన మాట, గొప్ప మాట ఏంటి అని అంటే ఒకే ఒక మాట. అది ఏంటి అంటే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13లో ఏమంటారంటే, మనం ఒకరినొకరు సహించుకోకపోతే, ఒకరినొకరు ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఒకడినొకడు సహించుచు ఒకడినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఈ క్షమించడం అనే గుణం ఈరోజు చాలా మంది కరువైపోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి, ఒక తండ్రి అమ్ముంటే చిన్న బిడ్డలు ఇద్దరు వెళ్తా ఉంటే ఇద్దరికి చెరొక చాక్లెట్ ఇస్తే ఫస్ట్ వీటిది వాడు దాచుకొని తినేవాడి దగ్గరికి వెళ్ళి గొడవ చేసి దాంట్లో షేర్ అడుగుతున్నాడు. చిన్న పిల్లడు ఉన్నాడు. ఇది ఏమి దురాత్మ వీళ్ళని ఇప్పుడు ఇంత చిన్న వయసులో కూడా వీళ్ళని ఆవరించింది. వాడికి ఏం తెలుసు? వీడు దాచుకోవాలని, వాడిది ఆశించాలని. లోకం నుంచి పుట్టినటువంటిది, ఇది దేవుని నుంచి కలిగినటువంటిది కాదు. చిన్నగా ఉన్నప్పుడు దగ్గర నుంచే వాళ్ళకున్నటువంటి అలవాట్లు, వాళ్ళకున్నటువంటి ఆసక్తులు, వాళ్ళకున్నటువంటి ఎదుటివాడి మీద ఉన్నటువంటి ఆ ఆశించే గుణం, ఆశపడే గుణం బహు గొప్పది, బహు భయంకరమైనది, చాలా దుఃఖకరమైంది. చిన్న వయసులో ఉండగానే అది ఈరోజు పరిపక్వం అయిపోయింది. చిన్నపిల్లడు తెలుసో తెలియకో చేసాడులే, పోనీలే అని వాడికి ఇంకోటి ఇప్పిస్తారని మాట వచ్చు, వాడు కన్విన్స్ అవుతాడు. కానీ ఈరోజు పెద్దోళ్ళు చేస్తున్నది చాలా దారుణంగా ఉన్నారు. ఎదుటి వాడిని ప్రేమించడం అనేది, సహించడం అనేది, క్షమించడం అనేది గొప్ప గుణగణం. గుణగణాన్ని సంపాదించుకోవడం అనేది అంత సాధారణమైనది కాదు, చాలా తక్కువదైతే కాదు. కానీ నిజంగా సంపాదించుకున్న వాళ్ళు ఒక విలువైనటువంటి ఆభరణాన్ని వాడు సంపాదించుకున్నట్టే. అది ఈ లోకంలోది కాదు. కాబట్టి ఈ లోకంలో కాని దాన్ని దేవుడు చెప్పినటువంటి మాటను, ఇదిగో సహించుడి. ఆయన సహించాడు కదా, ఆయన ఓర్చుకున్నాడు కదా. ఆయన ఎంత చిత్రహింసలు పెట్టి సిలివేసి మేకులతో కొట్టి పయనించినా కూడా ఒక మాట అంటాడు, తండ్రి ఏం చేస్తున్నారు మీరు కనుక మీరు క్షమించండి. అప్పటికి అతన్ని ప్రభువుని గుద్దటం అయింది, కొట్టడం అయింది, కొళ్ళాలతో చేల్చడం అయింది. ఎంత శ్రమను అనుభవించారు. ఆ సిలువ మీద మేకులతో కొట్టడం అయింది. అప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక మీరు క్షమించండి. ఇప్పుడు సిలువలో ఉండి అంటున్నటువంటి మాట, సిలువలో వేలాడుతూ అంటున్నటువంటి మాట ఎంత క్షమాగుణం అండి. ఒక మనుషులుగా మన దగ్గర అయితే లేదు కానీ ఆ గుణం, ఒక మనుషులుగా మనం సహించలేం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఒకడినొకడు సహించచ్చు, ఒకడినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించడానికి మీరు కూడా క్షమించుడి. ఈ క్షమించడం అనే విషయంలో ఈ రోజుకి నా జీవితంలో వెలితి అనేది, కొరత అనేది కనపడతానే ఉంది. కాబట్టి ఆ వెలితిని, కొలతను పూడ్చుకొని ఎదుటి వారిని క్షమించడం అనేది ఈ ఆఖరి దినాల్లో మనుషులకి ఏదైతే కొలువవుతుందో అది మన దగ్గర కలిగి ఉండడానికి ప్రయాసపడి మరి అప్పటి మార్గంలో నిలవాలని కోరుకుంటూ దేవుడి కొన్ని మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ నామానికి ఎంతో వందనాలు ప్రభా. తండ్రి ఇదిగో నాయన చెప్పబడిన ప్రభా, అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోవటం వల్ల అక్రమం విస్తరించబడుతుంది. ఇటు చివరి దినాల్లో ఉన్నాం తండ్రి. రాజ్యాలు లెగుస్తూ ఉన్నాయి తండ్రి. ఇదిగోనే యుద్ధ సమాచారం కలుగుతూ ఉంది. బహు దుఃఖకరమైనటువంటి, వేదనకరమైనటువంటి ఏదిగోనైనా సమాచారం వినాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా ప్రజలందరూ ఏదిగోనైనా ఒక ఇన్సెక్యూర్ గా ఉండే పరిస్థితికి వచ్చారు.
ప్రభా శారీరకంగా ప్రభా ఇదిగోనైనా ఒకరినొకరు నిందించుకోవడంలోను ఒకరినొకరు హింసించుకోవడంలోను అయ్యా ఇదిగోనైనా ఎంతో ఇదిగోనైనా బహు దుఃఖకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి అయ్యా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రభా మమ్మల్ని కూడా అదే కాలంలో ఉంచారు. కానీ ఎదుటి వారిని ప్రేమించేటువంటి గుణంలోకి మమ్మల్ని నడిపించమని, మీరు ప్రేమించినలాగానే మీరు క్షమించినలాగానే మేము కూడా అనేకుల్ని క్షమించడానికి ప్రేమించడానికి మీకు కోపంగా గ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి శాంతి సమాధానం నెమ్మది మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అందరికీ ప్రైజ్ లార్డ్.